అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలిచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే అతని చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే, క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నా కానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా. ద్వితీయాన్ని ఒకవేళ గురువుడు చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు, ద్వితీయంలో ఉన్న అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు, ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి, ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు, ఆ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి. ఎవరైనా కానీ ఏ లగ్నాది వారికి యోగకారకుడు, గురువు యోగకారకుడు అయితే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అయితే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. ఇలా ప్రతి లగ్నాలకి ఒక లగ్నానికి గురువు యోగకారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు,
ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన శుక్ర గ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. ధను లగ్నానికి వారికి ద్వితీయాధిపతి అయిన శని అలాగే లాభాధిపతి అయిన శుక్ర శని కలయిక వల్ల వీరికి ధనయోగం అనేది ఏర్పాటవుతుంది. సో వీరికి ఎప్పుడైతే నేను ఇంతకు ముందర వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే శుక్రుడు శనికి కనెక్టివిటీ లేదా శనికి ద్వితీయానికి లాభానికి ఏ భావానికైనా కానీ శనిశ్చరుడికి కనెక్టివిటీ వచ్చింది అని అంటే మటుకు ఆ భావానికి తగిన ఫలితాలు ఆలస్యంగా ఇవ్వబడతాయి. సో ఎప్పుడైతే ద్వితీయానికి లాభానికి అంటే ద్వితీయం మనం ధనం ఇవన్నీ అనుకున్నాం కదా, సో లాభాలు అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ ద్వితీయ లాభాధిపతి కలిసి ఉన్నట్టయితే షష్టాష్టమ వ్యయం కాకుండా నీచ స్థానాలు కాకుండా వీరు కలయిక కలిసినట్టయితే ఖచ్చితంగా వీరికి ఏమవుతుందంటే ధనం లభిస్తుంది, కానీ అది చాలా ఆలస్యంగా ఇవ్వబడుతుంది. కానీ ఆలస్యంగా ఇచ్చిన అది లాంజివిటీ అంటే చాలా తరతరాలుగా ఆ ధనం ఉపయోగించుకునే విధానంగా వీరికి శనిశ్చరుడు ధనం ఇస్తాడు. కాకపోతే ఈజీ కూడా కాదు, చాలా ప్రయాసపడిన తర్వాత మనకి ధనయోగం అనేది లభిస్తుంది. సో ఈ కలయిక లేదు అని అన్నట్టయితే ఏం చేసుకోవాలి అనుకున్నట్టయితే శనిశ్చరుడికి శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముద్ద కర్పూరం ఇవ్వండి స్టార్ట్ చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలో లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేసే అర్చకులకైనా కానీ ఎంతో అంత ధనం, మీకు ఎంత తోచితే అంత ధనం ఇవ్వండి. ఖచ్చితంగా ధన యోగం అనేది ఎటువంటి దరిద్రంలో ఉన్నా కానీ మీకు ఆ యోగం క్రియేట్ అయిపోతుంది. అది చేయండి. అలాగే మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి కనకదార స్తోత్రం ఇది కనుక చేసినట్టయితే ఇంకా అసలు మీరు ఏ యోగాలు లేకున్నా కానీ మీరు మీ స్వయం కృషితో ఉన్నత పదవిలోకి వస్తారు, అలాగే ఉన్నతంగా ఎదుగుతారు.